ఎంత ఎదిగినా ఒదగాలన్నది చెట్టును చూసి నేర్చుకో, క్రమశిక్షణతో మెలగాలన్నది చీమను చూసి నేర్చుకో, ఓర్పు సహనం ఉండాలన్నది పొడమును చూసి నేర్చుకో, చిరునవ్వులతో బ్రతకాలన్నది పువ్వును చూసి నేర్చుకో, ఎంత తొక్కినా నిన్నెంత తొక్కినా అంత పైకి రావాలన్నది బంతిని చూసి నేర్చుకో, నేర్చుకున్నది పాటించెయ్యి, ఓర్చుకుంటూ పనులే చెయ్యి, నీదేరా పై చెయ్యి. నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడవని, తిట్టేవాళ్ళు తిట్టని, పొగడేవాళ్ళు పొగడని, డోంట్ కేర్. ఎత్తుకు నిన్నెగరయ్యని, గోతులు నీకై తీయని, పువ్వులు నీపై చల్లని, రాళ్లే నీపై రువ్వని, అనుకున్నది నువ్వే చెయ్యి, అనుమానం మాని చెయ్యి, నీ మనసే పెట్టి చెయ్యి, నీదేరా పై చెయ్యి. ఉన్నదున్నట్టు చెప్పాలన్నది అద్దాన్ని చూసి నేర్చుకో, ఉన్నదున్నట్టు చెప్పాలన్నది అద్దాన్ని చూసి నేర్చుకో, ప్రేమనందరికీ పంచాలని భగవంతుణ్ణి చూసి నేర్చుకో, సోమరితనాన్ని వదలాలని గడియారాన్ని చూసి నేర్చుకో, పరులకు సాయం చెయ్యాలన్నది సూర్యుడిని చూసి నేర్చుకో. ఎంత చెప్పినా నేను ఎంత చెప్పినా ఇంకెంతో మిగిలింది, అది నీకు నువ్వు నేర్చుకో. నేర్చుకున్నది పాఠం చెయ్యి, నలుగురికి అది నేర్పించెయ్యి, నీదేరా పై చెయ్యి. చరణంలో ఎంత ఎదిగినా ఒదగాలన్నది చెట్టును చూసి నేర్చుకో 2002లో రాశాను. 2004 మౌనంగా దిగమని రాశాను, అంతకంటే ముందే రాశాను. దానికి మూలం ఏంటి మరి? భవంతి నమ్రాస్తరవ ఫలాగమయి కదా. అది ఈ మధ్య నేను చదువు మీకు తెలిసింది, అది మీకు తెలియకుండానే చాలా ఉత్తమ సాహిత్యం. అంటే ఒకటి ఏంటంటే, మనం నిజంగా మనం రాయాలన్న తపనతో, కాంక్షతో, తీవ్రమైన కోరికతో ఉన్నప్పుడు, మనకు పరసవేదిలో ఆయన అన్నాడు, పాల్కోయిలు ఏమన్నాడు, మనలోని కోరిక, మనలోని ఆశ, మనలోని స్వప్నము పరిశుద్ధము పరిశుభ్రము అయినప్పుడు, పవిత్రమైనప్పుడు, అది గుండె లోతుల్లోంచి ఉప్పొంగినప్పుడు ఆ కళను సాక్షాత్కరింప చేయడానికి ప్రపంచమంతా మనకు అనుకూలంగా కుట్ర పన్నుతుంది అంటారు. అవును, యూనివర్స్ కాన్స్పైర్స్. కాబట్టి మహానుభావుల కృపా వీక్షణాలు, కటాక్ష వీక్షణాలు ఉన్నాయి కాబట్టి, ఆ భిక్ష ఉంది కాబట్టి మనం రాస్తున్నామని నిజంగా నమ్ముతా, వాళ్ళని అదే విధంగా ఆరాధిస్తా. అందుకోసం రాశాను, పాటల చెట్టుకు పసిడి ఫలమెవరయ్యా, పాటల చెట్టుకు పసిడి ఫలమెవరయ్యా, మనసు ఆకలి తీర్చు మనస్సు కవి ఆత్రేయ. తన పాట తెలియని గాలేది నేలేది, మన బాధ తన భావమైన జాలాది, సత్యమౌ సాహిత్య మౌక్తికాల, నిత్య నిలయం సప్త సముద్రాల, తెలంగాణ లెగసె శరధి మన దాశరథి, సరస్వతి సంతకం మధురాంతకం, అమృతం కలిపిన అంబలి, మన కవనమాలి పింగళి. వేవేల గంగల వాగ్జరి వేటూరి, వెన్న పూతల అగ్నికీల సిరివెన్నెల, ప్రజలంత కోరేటి పౌరుషం నూరేటి పాటలే ఊరేటి, వెంకన్న గోరేటి. అభివందనం కవులకు అభివందనం. నా తాత నా అయ్య కారు పండితులు, నా బంధుమిత్రులు కారెవరు కవులు, నాకైత నా పాట స్వయం సంపాద్యం, అంతా అనుసృతం కొంత అనుశీలనం, అణువంత కలిగింది వాణి అనుగ్రహం, పైవాణి అనుగ్రహం. పైవాణి అనుగ్రహం. మహానుభావులందరినీ ఎప్పుడు గుర్తు చేసుకోవాలి తప్పకుండా. మీరు ఇందాక చెబుతూ నేను సాహిత్యాన్ని సాధన ద్వారా నేను పెంపొందించుకున్నాను అన్నారు, కానీ మీరు ఇందాక చెబుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మీరు రాసేశాక తెలుసుకుంటున్నారు, చదువుతున్నారు అంతే. అది మీరు చదివాక రాయటం కాదు, తర్వాత రాసేశాక తెలుసుకుంటున్నారు. కవయ క్రాంత దర్శన అంటారు. అంటే ఇంద్రియాతీత విషయజ్ఞుడు కవి, మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. అంటే మన పంచేంద్రియాలతో మనం చూడలేనివి, మనం స్పృశించలేనివి మన కవి అంతర్నేత్రంతో చూడగలడు, ఆ బుద్ధితో చూడగలడు, తన లోపల ఉన్న ఒక శక్తితో చూడగలడు. అది ఎలా జరిగిందంటే మీకు కొన్ని సరదా ఉదాహరణలు చెప్తాను. ఏంటంటే, ఒకసారి నేను రాశాను సరదా పాట, చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప, నీ చిన్ననాటి ముద్దు పేరు లాలిపాప, హైటెక్కు చూసి హీటు పుట్టు వెంటనే, ఫ్లైట్ ఎక్కి నిన్ను చేరి కన్ను కొట్టు క్లింటనే అని రాశాను. రాసిన తర్వాత సంవత్సరానికి 2 సంవత్సరాలకు క్లింటన్ హైదరాబాద్కి వచ్చారు. నిజం. ఓ మిస్సమ్మో యమ్మో లవ్ వైరస్ సోకిందమ్మో. తర్వాత సంవత్సరమే 2000 సంవత్సరానికి వైట్ ఒక వైరస్ వచ్చింది, అది కంప్యూటర్ వైరస్. తర్వాత నలుగురికి నచ్చినది
నాకసలే ఇక నచ్చదురోయి నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరోయ్ పొగరని కొందరు అన్నా అది మాత్రం నా నైజం తెగువని అందరు అన్నా అది నాలో మేనరిజం నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు నేను ఒక్కడిని అన్నాడు అక్కడ నేను ఒక్కడిని సినిమా వచ్చింది ఓ బుద్ధిమంతుడి బ్రాండ్ దక్కడం నథింగ్ స్పెషల్ పోకిరోడిలా పేరు ఎక్కడం సంథింగ్ స్పెషల్ పోకిరి అప్పుడే రాశాను పోకిరోడిలా పేరుకి ఎక్కాడు తర్వాత ఆయన అంటే ఈ పాటలో ఉన్న ఈ పదాన్ని చూసి టైటిల్ పెట్టుకోవాలా పెట్టారు అంతే వెనుక ఘటనలో అంతే చరణంలో ఎక్కడో వచ్చింది పోకిరేవుడిగా పేరుకి ఎక్కాడు తర్వాత మహేష్ బాబు గారి సినిమాల్లో మన ముందే ఏదో మనకు అనిపిస్తుంది రాస్తుంటే అవి నిజాలు అవుతుంటే సంతోషంగా సరదాగా ఓహో మనకు ఏదో ఉందన్నమాట లోపల అని ఒక చిన్న భావన చాలా బాగుంది పాటల ద్వారా పాటలు ఎన్నో ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో ఎన్నో అనుభవాలు ఎన్నో అనుభూతులు పాటలు మిగిల్చే మనకి. మీరు తాజాగా రాసిన పాట అయితే డబ్బింగ్ పాట అన్నారు కదండి బ్రహ్మాస్త్ర. డబ్బింగ్ పాట విషయాల్లో కొన్ని ప్రశ్నలు అడుగుతామని మిమ్మల్ని. డబ్బింగ్ పాట పరంగా మనకు ఒక భాషలో ఉన్నటువంటి ఒక పాటను ఇస్తారు, దాన్ని డబ్బింగ్ రాయమని చెప్పి. అప్పుడు పూర్తిగా భావాన్ని మన కంట్రోల్లో చేసుకుని రాయాలా, లేకపోతే అక్కడ ఉన్న భావాన్ని మనం ఇక్కడ పలికించే ప్రయత్నంలో భాషని కొంచెం ఇబ్బంది పెట్టాలా? అంటే అది చూన్లో రచయితకు అది మారుతూ ఉంటుంది. రచయితకు ఆ విధానం మారుతూ ఉంటుంది. నా వరకైతే మూలం ఏదైతే వింటామో ఆ మూలం విన్న తర్వాత అర్థం చేసుకున్న తర్వాత భావాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్న తర్వాత నాదైన శైలిలో భావాన్ని మళ్ళీ పలికించడానికి ప్రయత్నిస్తుంటాను. ఇప్పుడు డబ్బింగ్ పాట అనేది చాలామందికి తేలిగ్గా ఉంటుంది. ఆ డబ్బింగ్ పాట అంటుంది. కానీ డబ్బింగ్ పాట ఎంత కష్టం అంటే అది కూడా పాటలో సాహిత్యంలో ఒక భాగమే, అనువాద ప్రక్రియ కూడా ఒక భాగమే. తాజాగా విక్రమ్ సినిమాలో ఒక పాట రాశాను నేను. తమిళంలో పత్తల పత్తల పాటి పత్తల పొట్టి పత్తల అని ఉంటుంది. అంటే చాలదు పార్టీ చాలదు, అమ్మాయి చాలదు, ఇంకేదో కావాలంటుంటారు. పత్తల పత్తల. మనం ఇప్పుడు డబ్బింగ్ సాహిత్యాన్ని మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే పెదాల కలయికతో వచ్చే అక్షరాలు పా బా మా, వీటిని ఓష్ట్యాలు అంటాం. ఓష్టము అంటే పెదవుల కదలికతో వచ్చే అక్షరాన్ని ఓష్ట్యాలు అంటారు. పా బా మా ఓష్ట్యాలు, వా అర్ధోష్ట్యము. మిగతావి పా బా మా వా కాకుండా మిగతావన్నీ నిర్యోష్ట్యాలు. ఇప్పుడు పత్తల పత్తల పాటి పత్తల పొట్టి పత్తల పా 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 అన్ని పదాలన్నింటిలో మొదటి ఓష్ట్యాలు వస్తాయి. దాన్ని గమనించాలి జాగ్రత్తగా. ట్యూన్ చూసుకోవాలి, అర్థం చూసుకోవాలి. యథాతథంగా అనువదిస్తే చాలదు పార్టీ చాలదు పొట్టి చాలదని రాయాలి. కానీ ట్యూన్లో కూర్చోదు. అది ఏం రాశాను? మత్తుగా మందు మత్తుగా మగువ మత్తుగా లేనే లేదంట్రా. మా మత్తుగా పత్తల పత్తల మత్తుగా పార్టీ పత్తుగా మందు మత్తుగా పొట్టి పత్తుగా మగువ మత్తుగా లేనే లేదంట్రా. కొత్త బీటును కొట్టండి.